హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి నాగోల్ మెట్రోకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకున్న ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. ఈ ప్రాపర్టీని చూసుకున్నట్టయితే మనకి నాగోల్ మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. నాగోల్ మెట్రో చూసుకున్నట్టయితే 400 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఈ ఫ్లాట్స్ ముందే మనకి వాసవి వాళ్ళది కూడా మనకి కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయడం జరిగిందండి. ఈ వాసవి గ్రూప్స్కి ఆపోజిట్లోనే మనకి ఈ ప్రాపర్టీ అన్నది కూడా ఉంటుందండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి స్టిల్ట్ వస్తుందండి, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 5 ఫ్లోర్స్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి 3 BHK ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. ఓవరాల్గా 40 ఫ్లాట్స్ ఉంటాయండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి 15 ఫ్లాట్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే వేకెన్సీలు ఉన్నాయండి. 25 ఫ్లాట్స్ వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి అండి, ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఈ ప్రాపర్టీ యొక్క డైరెక్ట్ మేనేజర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇందులో మనకి ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒకసారి రోడ్ కూడా చూసుకుందామండి. ఈ రోడ్ చూసుకున్నట్టయితే మనకి 80 ఫీట్ రోడ్ అండి. ఈ వాసవి గ్రూప్స్ ఏదైతే మీకు చూపించానో దాని వెనుకనే మనకి డీమార్ట్ ఉంటుందండి. డీమార్ట్ వచ్చేసి ఈ ఫ్లాట్స్ని చూసుకున్నట్టయితే కేవలం మనకు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టిల్లో కూడా మనకి కార్ పార్కింగ్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. యాజ్ పర్ మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి సెట్ బ్యాక్స్ కూడా మంచిగా విడవడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఫ్లాట్స్ వచ్చేసి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి బ్యాంక్వెట్ హాల్ అండి. బ్యాంక్వెట్ హాల్ కూడా చూసుకోవచ్చు. మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. 100 మెంబర్స్ కెపాసిటీ అన్నది కూడా మనకి ఇందులో సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూసుకుందామండి. అలాగే ఆపోజిట్లోనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందండి. ప్రజెంట్ అయితే మనకి వర్కింగ్ స్టేజ్లో ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఎమ్యూనిటీస్లో జిమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఒకసారి జిమ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి జిమ్ ఏరియా అండి. ప్రస్తుతానికి అయితే మనకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా రాలేదండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, జిమ్ ఏరియా కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగిందండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా మనకి చూసుకున్నట్టయితే మంచి ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి లిఫ్ట్ కూడా చూసుకుందామండి. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 2 లిఫ్ట్తో పాటు మనకి 2 స్టేర్ కేసెస్ అనేది కూడా రావడం జరిగింది. ఒకసారి స్టేర్ కేస్ కూడా చూసుకుందామండి. మనకి విడ్త్ వచ్చేసి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 4 ఫీట్ వరకు ఉంటుందండి. ఇందులో చూసుకున్నట్టయితే సపరేట్గా డ్రైవర్ గురించి కూడా ఒక రూమ్ అనేది కూడా కేటాయించడం జరిగిందండి. వెయిటింగ్ లాంజ్ అని కూడా చెప్పుకోవచ్చు డ్రైవర్స్కి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సపరేట్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి వాష్మెన్ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. 24/7 కూడా మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టిల్ట్ ఏరియాలో కూడా మనకి ఈవీ పోర్ట్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాటర్ సాఫ్ట్నర్ గురించి కూడా మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఫైర్ సేఫ్టీకి మనకి అన్ని ప్రికాషన్స్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మనకి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. లైక్ మనకి సెట్ బ్యాక్స్ కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ కూడా. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఓసీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది కాబట్టి మనకి GST కూడా కట్టాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క మిగతా ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి మనం సెమీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2250 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా 2 కార్ పార్కింగ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈవీ ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా మనకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇందులో నుంచి మనకి 3 BHKలో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం 5th ఫ్లోర్లో ఉన్నామండి. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ చూసుకునే ముందు ఒకసారి మనం కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 6 ఫీట్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే డక్ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి 10.5 to 11 ఫీట్ వరకు కూడా మనకి డక్ ఏరియా అనేది కూడా రావడం జరిగిందండి. మనకి విశాలంగా ఉంటుందండి డక్ ఏరియా కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగానైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదండి. మనం ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నా కదండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ అండి. మనకి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే మనకి వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 లిఫ్ట్లు అనేవి రావడం జరిగిందని చెప్పుకున్నా కదండి. చూసుకోవచ్చు మనకి ఇక్కడ కార్నర్లో ఒక లిఫ్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి మిడిల్లో కూడా ఒక లిఫ్ట్ ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేర్ కేసెస్ కూడా మనకి 2 స్టేర్ కేసెస్ కూడా రావడం జరిగిందండి. ఇటువైపు ఒక స్టేర్ కేస్ ఉంటుంది. అలాగే మనకి కార్నర్లో కూడా ఒక స్టేర్ కేస్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్లోకి వచ్చామండి. మనం చూసుకోవచ్చండి టైల్స్ మొత్తం కూడా మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అనేది కూడా వేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చెప్పుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనకి రివర్స్ హ్యాండ్ అనేది కూడా వాడడం జరిగింది. మనం మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే వచ్చేసి మనకి టేక్ వుడ్ తోట రావడం జరుగుతుందండి.
ఇది ఒక మోడల్ ఫ్లాట్ అండి. మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియా గురించి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ప్రొఫైల్ లైట్స్ చేయడం వల్ల మనకి ఒక మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నామండి. హాల్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1740 SFTలో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది మనకి టీవీ యూనిట్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్పేస్ ఉంది కాబట్టి మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అన్నది కూడా మనకి మంచి విజిబిలిటీ అన్నది కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహోత్తరం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. కిచెన్ కూడా చూసుకోవచ్చండి. మనకి మాడ్యులర్ కిచెన్ మంచి గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగిందండి. మీరు కూడా ఇదే విధంగా వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా చాలా అందంగా కనబడుతుందండి. చూసుకోవచ్చండి కిచెన్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా అయితే ఒక 3-4 మెంబర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. చూసుకోవచ్చు కింద మొత్తం కూడా మనకి కబోర్డ్ వర్క్ అంతా కూడా చేపించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు అండి మనకి పైన కూడా కబోర్డ్ వర్క్ అంతా కూడా పైన కూడా చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయంలో విండో. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. చూసుకోవచ్చండి మనకి వాషింగ్ ఏరియా కూడా మంచిగా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సపరేట్గా పాయింట్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ప్లస్ వాషింగ్ ఏరియా కాబట్టి మనకి పౌడర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి మనకి దక్షిణ ఆగ్నేయంలో ఉంటుందండి. ఇప్పుడు మనం పూజా గది కూడా చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి ఇంటీరియర్ వర్క్ చేసినటువంటి ఫ్లాట్ కాబట్టి చూసుకోవచ్చండి మనకి మంచిగా రావడం జరిగింది. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గానే అయితే ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ఒక 4-5 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకున్నది కూడా వీలు ఉంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్గానే అయితే ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడైతే ఏసీ వెంట్ గురించి అయితే ఇక్కడ డ్రిల్ అనేది చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదండి. రివర్స్ హ్యాండ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు అండి. క్వాలిటీ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మనకి అవుట్ సైడ్ వాల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చండి మనకి విడుతూ చూస్తేనే మనకి తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ విండో కూడా చూసుకున్నామండి దక్షిణ ఆగ్నేయంలో ఉంటుంది. మనకి విండో డోర్స్ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ డోర్స్ అండి. అలాగే ఇప్పుడు మనం ఒకసారి క్రాకరీ యూనిట్ కూడా చూసుకుందామండి. ఇదంతా కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు కాబట్టి మంచి అందంగా కనబడుతుందండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మంచి డిజైన్స్ అన్నది కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకుందాం. ఇందులో ఉన్నటువంటి వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చండి. కస్టమర్ తన యొక్క చాయిసెస్ తోటనే కూడా ఇదంతా కూడా చేయించుకోవడం జరిగిందండి ఇంటీరియర్ వర్క్ మొత్తం కూడా. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతి వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మనకి అన్ని కూడా మనకి ప్రీమియం బ్రాండ్స్ అనేది కూడా వాడడం జరిగిందండి. ఫిట్టింగ్స్ మొత్తం కూడా చూసుకోవచ్చండి. మనకి టైల్స్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ అనేది కూడా రావడం జరిగింది. మంచిగా స్పేషియస్గా ఉందండి వాష్రూమ్ కూడా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకుందాము. మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్ అనేది చెప్పుకున్నాం కదండి. బాల్కనీ ఏరియా కూడా మనకి మంచిగా రావడం జరిగింది. స్టీల్ రీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ అనేది కూడా రావడం జరిగిందండి. మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం కదండి ఈ వాసవి గ్రూప్స్ అండి ఈ ఫ్లాట్స్ అన్ని కూడా కనబడేది. దానికి ఆపోజిట్లోనే మనకి ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. కన్స్ట్రక్షన్ పరంగానే అయితే బాగుంటుంది. ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే మనం కంపారిజన్లో ఇక్కడ దగ్గరలో ఉన్న వాటిలో చూసుకున్నట్టయితే మంచి రీజనబుల్ ప్రైస్ అనేది కూడా చెప్పడం జరుగుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదండి డిమార్ట్ వచ్చేసి మనకి 100 మీటర్స్ ఉంటుందండి. చూసుకోవచ్చు మనకి డిమార్ట్ కూడా కనబడుతుంది. 80 ఫీట్ రోడ్ అని చెప్పుకున్నాం కదండి. ఇటు స్ట్రైట్ వెళ్ళగానే లెఫ్ట్ తిరగానే మనకి డిమార్ట్ కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ప్రస్తుతానికి అయితే మనకి లైటింగ్ ఉంది కాబట్టి లైట్స్ అయితే వేయడం జరిగిందండి. లైట్స్ లేకున్నా కూడా మనం చూసుకున్నట్టయితే వెంటిలేషన్ అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో మనకు ఒక విండో. ఈ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకుందాము. టైల్స్ యొక్క డిజైన్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఫిట్టింగ్స్ ఇదంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అయితే వాడడం జరిగిందండి. శానిటరీ చూసుకున్నట్టయితే మనకి హిండ్వేర్ వాడడం జరిగిందండి. అలాగే ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ అన్నది కూడా రావడం జరిగిందండి. టీవీ పెట్టుకోవడానికి అయితే మనకి ప్లగ్ పాయింట్ అన్నది కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్స్. సో ఫ్రెండ్స్ మళ్ళొకసారి కూడా మనం గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుందామండి.
మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి మళ్ళీ కూడా చెప్తున్నానండి 1740 SFTలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అంతకన్నా ముందు ఇక్కడ మనకు ఒక కామన్ వాష్రూమ్ అన్నది కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు అండి, ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మనం 2 బెడ్రూమ్స్తో పాటు కామన్ వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం 3rd బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సపరేట్గా ఒక స్టడీ టేబుల్ అన్నది కూడా ఇందులో డిజైన్ చేయడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తరంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీగా వస్తుంది. 2 3/6 మంచం వేసుకున్నా కూడా మనకి మంచి స్పేస్ ఉంటుందండి. ఒక 2 చిల్డ్రన్స్కి అయితే ఇది మంచిగా సరిపోతుందండి. అలాగే ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. అలాగే ఇటువైపు వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి ఇదంతా కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నటువంటి హౌస్ అండి. మీరు కూడా వర్క్ చేయించుకున్నట్టయితే ఇదే విధంగా మీకు మీ యొక్క ఫ్లాట్ కూడా డిజైన్ అన్నది కూడా చేయించుకోవచ్చు. అలాగే ఇందులో కూడా మనకు ఒక టీవీ గురించి మనకి ప్రొవిజన్ అన్నది కూడా కేటాయించడం జరిగిందండి. చూసుకోవచ్చు ప్లగ్ పాయింట్స్ అంతా కూడా. ఈచ్ రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏసీ వెంట్స్కి మనకి సపరేట్గా ప్రొవిజన్స్ అన్నది కూడా కేటాయించడం జరిగిందండి. చూసుకోవచ్చు. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుంటూ మన ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఉప్పల్ బాగా హైయత్లో ఉంటుందండి. ఫేజ్ 2 ఇది వచ్చేసి నాగోల్ మెట్రో నుంచి 400 మీటర్స్ ఉంటుందండి. అలాగే మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 300 మీటర్స్ ఉంటుందండి. మనకి కనెక్టివిటీ రోడ్ కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా విశాలమైనటువంటి రోడ్స్ ఉంటాయండి. అలాగే మనకి ఫ్లాట్స్ ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే మనకి 80 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి వాసవి గ్రూప్స్ అండి. వాసవి గ్రూప్కి ఆపోజిట్లోనే మనకి ఫ్లాట్స్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. 1630 SFT నుంచి మనకి 1740 SFT వరకు మనకి ఫ్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఓవరాల్గా 5 ఫ్లోర్స్ ఉంటుందండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. సార్ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకుందామండి. మనకి 1 lakh నుంచి 1,10,000 వరకు కూడా ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఒక మంచి యూడిఎస్ వచ్చింది కాబట్టి మీకు మేజర్ ఆఫ్ ది పోర్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి యూడిఎస్లోనే కవర్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనం 60 స్క్వేర్ యార్డ్స్ వేసుకున్నా కూడా 60 లక్షల వరకు మనకి యూడిఎస్లోనే వచ్చేస్తుందండి. ఈ మెట్రో కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది మనకి మెట్రో కూడా. జస్ట్ డ్రైవ్ చూసుకున్నట్టయితే ఒక 3 to 4 మినిట్స్లోనే మనకి మెట్రో కూడా వెళ్ళిపోవచ్చు అండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే 300 మీటర్స్ అని కూడా చెప్పుకున్నాం కదండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి మంచి కనెక్టివిటీస్ ఉంది కాబట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మనకి చూసుకున్నట్టయితే నాగోల్ మెట్రో ఎలాగైతే మనకి దగ్గర ఉందో రోడ్ కనెక్టివిటీ కూడా మనకి అలాగే దగ్గర ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అండి. మనకి ఉప్పల్ స్టేడియం కూడా కనబడుతుంది. అతి సమీపంలోనే ఉంటుందండి. ఉప్పల్ స్టేడియంకి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 మినిట్స్ వరకు స్టేడియం వరకు కూడా వెళ్ళొచ్చండి. ఉప్పల్ చౌరస్తా చూసుకున్నట్టయితే జస్ట్ మనం ఒక్కొక్క 5 మినిట్స్లోనే ఉప్పల్ చౌరస్తా కూడా వెళ్ళిపోవచ్చండి. మనకి అన్ని కనెక్టివిటీస్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఇటు ఉప్పల్కి కానీ మన ఇటు నాగోల్కి కానీ అలాగే మనకి ఎల్బీనగర్ కానీ ఇదన్నీ కనెక్టివిటీస్ కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి అతి సమీపంలోనే ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా చూసుకుందామండి. మనకి 6,300 per SFT చెప్పడం జరుగుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే మనం ఏమైతే ఎమ్యూనిటీస్ చెప్పామో దానికి వచ్చేసి మనకి 8 lakhs ఎక్స్ట్రా అయితే మనం పే చేయాల్సి వస్తుందండి. అది ఫిక్స్డ్ అయితే ఉంటుంది. ఇప్పుడు 6,300 ఏదైతే చెప్పానో అదైతే నెగోషియబుల్ అయితే ఉంటుందండి. డైరెక్ట్ మీకు సేల్స్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే డైరెక్ట్ సేల్స్ మేనేజర్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్ కూడా రావాలనుకున్నట్టయితే సేల్స్ మేనేజర్కి కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.